హలో ఫ్రెండ్స్, మనము మన ఛానల్లో ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీని చేద్దాం. ఒక కప్పు సుజీ రవ్వను వేసి అందులోనే కొద్దిగా నెయ్యి వేసి బాగా దోరగా కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు సుజీ రవ్వ ఏ కప్పుతో వేసామో అదే కప్పుతో బెల్లం కూడా అదే కప్పుతో వేసి 1.5 కప్పు వాటర్ పోసి అందులోనే మనము యాలకులు కూడా దంచి వేసుకోవాలి. దంచి వేసుకున్న తర్వాత ఇది బెల్లం అనేది బాగా కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత అందులో ఇప్పుడు మనం వట్టి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తురిమేసి ఇలా 2 స్పూన్ల దాకా వేసాను. వేసేసి ఇప్పుడు ఉడికిపోయింది కదా, బెల్లం బాగా కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా రవ్వను, ఆ రవ్వను వేస్తూ ఇలా కలుపుకోవాలి. ఇలా వేసిన వెంటనే గట్టిపడుతూ వస్తుంది కదా, ఇది బాగా కలుపుకోవాలి. ఉండలు ఏమాత్రం లేకుండా కలుపుకోవాలి. అందులోనే నెయ్యి వేస్తూ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను. నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ కన్నా నెయ్యి అయితేనే బాగా టేస్ట్గా ఉంటుంది కాబట్టి నేను నెయ్యి వేసాను. ఇలా పెనుముకు అంటుకోకుండా ఇలా ముద్దగా వస్తుంది కదా, ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటుంది కదా, ఇప్పుడు పెనంలో అదంతా తీసి ఇలా ముద్దగా వేసాను. కొద్దిగా నెయ్యి వేసి ఇలా ముద్ద చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఉండల్లాగా చేసుకొని ఇలా ఒత్తుకుందాం. మనము వడలు ఎలా ఒత్తుతామో అలా ఒత్తుకుందాం. చూడండి, ఇలా రౌండ్ షేప్లో ఇలా ఒత్తుకుంటే మరీ పలచగా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కుతుంది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసి కాల్చుకుందాం. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా వేసి పెనంలో ఎన్ని పడితే అన్నీ వేసి కాల్చుకోవాలి. ఇప్పుడు మంచి గోల్డ్ కలర్ వచ్చాయి. రెండు వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చాయి కదా, ఇలా మంచి కలర్ వచ్చినప్పుడు తీసేసుకుందాం మొత్తం. చూడండి, మంచి కలర్ వచ్చాయి కదా. చూడండి, చాలా సింపుల్ అండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కు ఇలా చేసామంటే చాలా బాగా తింటారు. ఈ బిస్కెట్స్ లాగా ఉంటాయి. చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.